మిగతా అప్డేట్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఏజెన్సీలో సోమవారం పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ డుంబ్రిగూడ మండలంలోని పోతంగి పంచాయతీ పెద్దపాడు గ్రామంలో పర్యటిస్తారని పాడేరు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ అభిషేక్ గౌడ్ తెలిపారు. పెద్దపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి డుంబ్రిగూడ జీటీడబ్ల్యూ గర్ల్స్ హాస్టల్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఇక అనంతగిరి మండలం టోకూరు పంచాయతీలో పలు కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అభిషేక్ గౌడ్ తెలిపారు. మనకి 7th ఏప్రిల్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ మన డుంబ్రిగూడ విజిట్ చేయకపోతున్నారు. బేసిక్లీ మనకి జన్మన్ కింద టోటల్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి 167 రోడ్స్ శాంక్షన్ అయినాయి. స్టేట్ మొత్తం టోటల్ 206 శాంక్షన్ అయినాయి. దాంట్లో 167 రోడ్స్ మనకి శాంక్షన్ అయినాయి. సో అది మొత్తం స్టేట్ మొత్తం శాంక్షన్ అయిన 206 రోడ్డుకి శంకుస్థాపనం చేసి ఇనాగ్రేషన్ చేయడానికి ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ దగ్గరనే పెద్దపాడు అని ఒక పీవీటీజీ అప్లికేషన్ ఉంది. అక్కడ వెళ్ళి అక్కడ కూడా అది కొబ్బరికాయ కొట్టేసి ఇనాగ్రేషన్ చేసి తర్వాత ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ స్టేజ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటరాక్షన్స్ ఉంటుంది, ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. సేమ్ డే మనకి వరల్డ్ హెల్త్ డే ఉంది కాబట్టి అరకులో ఈ సూర్య నమస్కారం ప్రోగ్రామ్ ఒకటి 108 సూర్య నమస్కారం ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సో ఆ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. అక్కడ వస్తారా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బట్ మెయిన్లీ డిప్యూటీ సీఎం గారు వస్తున్న ప్రోగ్రామ్ మెయిన్లీ ఇట్ ఇస్ ఫర్ జన్మన్ రోడ్ శాంక్షన్ అయింది, అది ఇనాగ్రేషన్ చేయడానికి.